సో డేటా ప్రీ ప్రాసెసింగ్ లో మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసరికి సెకండ్ పాయింట్ డేటా క్లీనింగ్. సో డేటా క్లీనింగ్ గురించి చూద్దాం. సో వై టు క్లీన్ డేటా. సో డేటాని ఎందుకు క్లీన్ చేయాలి? ఫస్ట్లీ రా డేటా ఆఫెన్ హ్యాస్ ఎర్రర్స్, మిస్సింగ్ వాల్యూస్ ఆర్ ఇన్కన్సిస్టెన్సీస్. సో రా డేటా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, లేకపోతే కొన్నిసార్లు వాల్యూస్ మిస్ అవుతుండొచ్చు, లేకపోతే అటు ఇటుగా ఉండొచ్చు. సో మనం డేటాని క్లీన్ చేస్తే ఏమవుతుందంటే క్లీన్ డేటా ఇంప్రూవ్స్ మోడల్ యాక్యురసీ అండ్ రిలయబిలిటీ. సో మోడల్ యొక్క యాక్యురసీ అనేది పెంచుతుంది. మిస్సింగ్ వాల్యూస్ గట్టా ఉంటే మోడల్లో మనం ఎప్పుడైనా ఫిట్ చేసినప్పుడు దాని యొక్క యాక్యురసీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఆ మిస్సింగ్ వాల్యూస్ తో వాటిని హ్యాండిల్ చేసినప్పుడు, కరెక్ట్ గా హ్యాండిల్ చేసినప్పుడు, ఆ ఎర్రర్స్ క్లియర్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మోడల్ యాక్యురసీ అయితే పెరుగుతుంది. దాని తర్వాత కామన్ ఇష్యూస్ ఇన్ డేటా. సో ఏంటి మెయిన్ ఇష్యూస్ డేటాలో? ఇప్పుడు అస్తమానం ఫ్రీక్వెంట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్, తర్వాత డూప్లికేట్ డేటా, ఇన్కరెక్ట్ డేటా, అవుట్లైర్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి చూద్దాం. మొత్తం మన దగ్గర 4 కాలమ్స్ ఉన్నాయి, ఏబిసిడి. ఇందులో నేము, ఏజ్, సిటీ, శాలరీ, ఈ 4 ఉన్నాయి కదా. ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ చూద్దాం. ఇక్కడ ఆలిస్, బాబ్. బాబ్ దగ్గర మనకి ఏజ్ అనే కాలం ఇది, రో అనేది, ఈ సెల్ మాత్రం మిస్ అయింది. సో ఇది మిస్సింగ్ వాల్యూస్, ఇది ప్రాబ్లం. దాని తర్వాత సిటీలో ఇది కారోల్ యొక్క సిటీ అనేది మిస్ అయింది. దాని తర్వాత జాక్ యొక్క శాలరీ అనేది మిస్ అయింది. ఇవి మిస్సింగ్ వాల్యూస్. ఓకే. దాని తర్వాత డూప్లికేట్ డేటా. డూప్లికేట్ డేటా ఎలా ఉంటుందంటే సిమిలర్ గా ఉంటుంది డేటా. ఇక్కడ చూసుకుంటే అలిస్ ఏజ్ 25, అలాగే గ్రేస్ ఏజ్ 25, న్యూయార్క్, $60,000, $60,000. సో డేటా అనేది సేమ్ గా సిమిలర్ గా ఉంది. సో ఆలిస్, గ్రేస్ అనేది డూప్లికేట్ డేటా. దాని తర్వాత ఇన్కరెక్ట్ డేటా. ఇక్కడ ఇన్కరెక్ట్ డేటా చూసుకుంటే మనకి ఏజ్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉండవు, కానీ ఇక్కడ హెన్రీ ఏజ్ వచ్చేసరికి మనకి నెగిటివ్ లో ఉంది, -2. సో ఇది ఇన్కరెక్ట్ డేటా. తర్వాత అవుట్లయర్స్. అవుట్లయర్స్ అంటే డేటా మొత్తం ఒక చాటనే ఉంటుంది. డేటా మొత్తం ఒక చాటనే ఉంటుంది, కానీ ఓ కొన్ని పాయింట్స్ మాత్రం బాగా దూరంగా. అంటే ఆ, ఇప్పుడు 100 ఉంటే మనకి టూ మొత్తం కూడా 100 చుట్టుపక్కల, అంటే 80 నుండి 120 మధ్యలో ఉన్నాయి అనుకోండి. కానీ ఒకటే పాయింట్, ఏ 20నో 10నో, లేకపోతే 250, 500, ఇవి చాలా దూరంగా ఉన్నాయి కదా, వాటిని అవుట్లయర్స్ అంటారు. ఏదైతే దూరంగా ఉందో ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఇక్కడ డేటా శాలరీలో 60,000, 65,000, $70,000, ఇవన్నీ. ఇది మాత్రం $1 మిలియన్, అంటే $10 లక్షలు. మొత్తం $1 మిలియన్ కిలో ఇక్కడ మొత్తం ఇదంతా ఉన్నది బిలో 1 lakh. దట్టు మనకి ఎక్కడ నుండి మినిమం వచ్చేసి $60,000. $60,000 నుండి $1 lakh మధ్యలో ఉంది ఇక్కడ. కానీ ఇది ఒక్కటే అవుట్లేదు, $10 lakh, అంటే అదొక్కటే దూరంగా ఉంది బాగా. దీని వల్ల ఏం జరుగుతుందంటే మనం మీడియన్ ఇలాంటివి కట్టినప్పుడు మనకి కొన్నిసార్లు ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేసినప్పుడు ఇలాంటప్పుడు మనకి డేటా యాక్యురేట్ గా రాదు, ఈ మోడల్ అనేది యాక్యురేట్ గా బిల్డ్ అవ్వదు. సో వాటిని హ్యాండిల్ చేయాలి. ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అనేది ఫర్దర్గా వెళ్ళే ప్రాసెస్ లో మనం చూస్తాము. సో దిస్ ఈస్ ద కామన్ ఇష్యూస్ ఇన్ డేటా ఎప్పుడైనా మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసేటప్పుడు. సో దట్స్ ఇట్.